హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ డేటింగ్ కిడ్స్. ఈరోజు నేను పల్లీలు నువ్వులు కలిపి ఒక హెల్దీ లడ్డు రెసిపీని చూపిస్తున్నానండి. ఈ లడ్డుని పిల్లలు, పెద్దవాళ్ళు, అలాగే ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకు, వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా ఒక లడ్డు చేసుకొని తినండి ప్రతిరోజు. మన శరీరానికి కావలసిన ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అన్నీ బాగా లభిస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కనీసం 10 రోజులైనా ఫ్రెష్గా తినేయచ్చు. నువ్వుల పల్లి లడ్డు కోసం ఇలాగా ఒక కడాయిని తీసుకొని 1 కప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పుని మంటని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వేరుశనగ పప్పు వేయించడంలోనే లడ్డు రుచి అంతా ఉంటుంది. మంటను మాత్రం సిమ్లోనే పెట్టి కొంచెం ఓపికగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెడితే లోపల వేగకుండా పైకి రంగు వచ్చేస్తాయి. చూసారా, ఇక్కడ 10 నిమిషాల కల్లా వేరుశనగ పప్పు అనేవి ఇలా బాగా వేగిపోతాయి. మనం ఒకటి పట్టుకొని చూస్తే పొట్టు అనేది ఇలా ఈజీగా ఊడిపోయి కొంచెం రంగుమారి ఉంటాయి. ఇప్పుడు ఇలాగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనిచ్చి పొట్టు ఒలిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక కప్పు నువ్వులు వేసుకోండి. నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయండి. వీటిని మంటని సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు నువ్వులు చిటపటమనే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 నిమిషాల కల్లా ఇలా రంగు మారి నువ్వులు బాగా వేగిపోతాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు ఇలా ఒలిచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకొని దానిలోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 10 యాలుక్కాయలు వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దు, కొంచెం బరక ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరిని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ గిన్నెలోకి పొట్టు ఒలిచి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసుకొని వీటిని కూడా మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం కచ్చాపచ్చాగా పల్సిస్తూ మిక్సీ పట్టుకోండి. చూసారా, ఇలా ఉండాలండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న వేరుశనగ పప్పును కూడా ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు పక్కకు తీసి పెట్టుకొని ఈ నువ్వుల్ని కూడా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఈ నువ్వులు మిక్సీ పట్టుకున్న నువ్వుల్ని కూడా ఇలా గిన్నెలోకి వేసేసుకొని ఇక్కడ నేను 1/3 కప్పు తురిమిన బెల్లం తీసుకుంటున్నానండి. కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే 2 కప్పులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లంలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల పొడి, బెల్లం ఇదంతా కలిసిపోయేటట్టు కలుపుకొని మిక్సీ పట్టుకోండి. బెల్లం అనేది జిగురు రాకుండా ఇలా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ బెల్లాన్నంతా ఈ పల్లీలు నువ్వుల పిండిలో వేసేసుకోండి. అలాగే పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకొని ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా ఈ నువ్వుల పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే ఇలాగే చుట్టుకోవచ్చండి. ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. పిల్లలకి ఏ స్వీట్లోనైనా కొంచెం నెయ్యి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి వేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యిని కూడా ఈ పిండికి బాగా పట్టించుకోండి. ఇలా అంతా పట్టించుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవడమే. ఇక్కడ నేను మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చుట్టుకుంటున్నానండి. పిల్లలు తినడానికి బాగుంటాయి, చూడటానికి, అలాగే వేస్ట్ కూడా చెయ్యరు. అన్నీ ఇలాగే చుట్టుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. 10 డేస్ బాగా ఫ్రెష్గా తినేయచ్చు. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా హెల్దీ లడ్డు అండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.